అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేను వైష్ణవి. 16 అణాల తెలుగమ్మాయి లేదా 16 అణాల తెలుగబ్బాయి అని పెద్దవాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. 16 అణాలు అంటే ₹1 సమానం. అంటే ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణతను తెలియచేయటానికి లేదా ఎంతో గొప్ప సద్గుణాలు కలిగి ఉన్నవాళ్ళని చెప్పడానికి ఈ 16 అణాలతో పోలుస్తారు. చంద్రుడు 16 కళలు కలిగి ఉంటాడు. ఒక జీవుడు షోడశ వికారాలు కలిగి ఉంటాడు. మనకి ఉండకూడని షోడశ మనోవికారాల గురించి మన శాస్త్రాలు చెబుతాయి. అలాగే ఒక వ్యక్తికి ఉండాల్సిన 16 గుణగణాల గురించి కూడా శాస్త్రాలు చెబుతాయి. ఏంటవి? అన్ని 16 లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఇదే సందేహం ఒకసారి వాల్మీకి మహర్షికి వచ్చింది. ఆయన దేవర్షి అయిన నారదుల వారిని ఈ ప్రశ్న అడిగారు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం అని. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. అప్పుడు నారదుల వారు కూడా ఆ ప్రశ్నకి ఎంతో సంతోషించి, ఎందుకు లేరు, ఈ సద్గుణాలన్నీ కలగలిసిన వ్యక్తి ఒకరున్నారు, తప్పకుండా అతని గురించి చెబుతాను అంటారు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? మనము తెలుసుకుందామా? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హనః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః సమస్సమ విభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదవేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధుః అదీనాత్మా విచక్షణః సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్నిసదృశో క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. ఆ వ్యక్తి ఎవరో అర్థమైంది కదా? శ్రీరామచంద్రుల వారు. హాలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మోడర్న్ టర్మినాలజీలో సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్స్ ఈ రోజుల్లో చెప్పేదే మన రామాయణంలో శ్రీరాముడి 16 సుగుణాల వర్ణన ద్వారా ఋషులు చెప్పి ఉన్నారు. వాల్మీకి రామాయణం అసలు మొదలయ్యేదే ఈ శ్లోకాలతో. అసలు వాల్మీకి మహర్షి నారదుల వారు సంస్కృతంలో చెప్పిన ఆ 16 గుణాలు ఏమిటో వివరంగా చెప్పలేదని అనుకోవద్దు. ఆ అనౌన్స్మెంట్కే వస్తున్నా. ఒక్కొక్క గుణం గురించి సవివరంగా తెలియచేయటానికి 16 ఎపిసోడ్లు మన బీ స్పిరిచువల్ టాక్స్లో రాబోతున్నాయి. వీటి గురించి వివరించటానికి తవాస్మి పుస్తక సహరచయిత్రి శ్రీమతి శారదా దీప్తి గారు మనతో జాయిన్ అవుతారు. తెలియని వాళ్ళు తెలుసుకోవటానికి, తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటానికి ఈ వీడియోలు ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. సో స్టే ట్యూన్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నమస్తే, జై శ్రీరామ్.